యేసుక్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్య పరిచయంలోనికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రియమైన సహోదరులారా, ఈరోజు కథోలిక శ్రీ సభ పవిత్ర శిశువుల పండుగను కొనియాడుతున్నారు. పవిత్ర శిశువులు అని చెప్పినప్పుడు హేరోదు రాజు జ్ఞానులు తన యొక్క మాటని వినలేదు అని చెప్పేసి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినప్పుడు, అదేవిధంగా తనకు విరుద్ధముగా ఒక రాజు ఉదయించాడని ఉన్నటువంటి కోపముతో ఆయన బేత్లెహేములోను పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి శిశువుని, అనగా 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వాళ్ళని చంపినట్టు మనం సువార్తలో మనం చదువుతున్నాము. కావున వారందరిని గుర్తించి ఈరోజు పవిత్ర శిశువుల దినోత్సవంగా కథోలిక శ్రీ సభ కొనియాడుతున్నది. ఈరోజు మనం ధ్యానించుకుంటున్నటువంటి సువార్త భాగం మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 18 వరకు ఉన్నటువంటి వచనము. ఈ వచనం నుంచి మనం 2 ముఖ్యమైనటువంటి అంశాలను ధ్యానించుకుంటాం. ఒకటి, పాలక తండ్రి అయినటువంటి యోసేపు గారు, అదేవిధంగా యేసుప్రభువునకు జన్మం ఇచ్చినటువంటి మరియ తల్లి కూడా దేవుని యొక్క వాగ్దానముని నెరవేరుస్తున్నట్టు, అదేవిధముగా ఆ వాగ్దానముని కాపాడుకోవడానికి వాళ్ళు పడుతున్నటువంటి బాధలని మనం చూస్తూనే ఉన్నాము. అదేవిధముగా ఈ వచన భాగంలో మనం చూస్తున్నటువంటి ఒక పదం 2 సార్లుగా వస్తుంది. దేవుని యొక్క మాటలను, అనగా ప్రవక్తల మూలముగా నెరవేరినటువంటి మాటలను నెరవేర్చుటకి ఇవన్నీ జరిగినని చెప్పేసి 15వ వచనములను 18వ వచనములను కూడా మనం చూస్తున్నాము. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క ప్రవచనములు, దేవుని యొక్క మాటలు మన యొక్క జీవితంలో నెరవేరాలండి. మనము కూడా కొద్దిగా బాధలు పడడానికి, సహించడానికి, దేవుని యొక్క ప్రణాళికతో మన యొక్క చేతులను కలపడానికి మనం సిద్ధమైనప్పుడు మాత్రమే అది నెరవేరుతుందని ఈ యొక్క స్వార్థ భాగం మనకు నేర్పిస్తుంది. రెండవదిగా, ఒక శిశువుగా మన యొక్క బాధ్యతని గుర్తు చేస్తుంది. అనగా దేవునికి సాక్షులుగా మారడానికి ప్రతి శిశువు కూడా పిలువబడి ఉన్నారు అని వాస్తవాన్ని మనం గుర్తు చేస్తున్నటువంటి సువార్త భాగం కూడా ఇది. ప్రియమైన సహోదరులారా, ఈ వాస్తవాన్ని తల్లిదండ్రులు అదేవిధముగా పిల్లలు కూడా మర్చిపోతున్నటువంటి ఒక కాలమును మనం జీవిస్తున్నాము. ఈ పవిత్ర శిశువుల పండుగను కొనియాడుతున్నటువంటి తరుణంలో మన మీద అప్పచెప్పబడినటువంటి ఈ బాధ్యతను కూడా గుర్తు చేస్తూ యేసు ప్రభువునకు సాక్షులుగా మారడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.